హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇవాళ గుత్తి వంకాయ మసాలా కర్రీ చేస్తున్నా. 1/2 కేజీ తెల్ల వంకాయలు తీసుకున్నా. చింతపండు నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ తీసుకొని నానబెట్టుకున్నా. ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 5, కొత్తిమీర కొంచెం తీసుకున్నా. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 యాలక్కాయలు, 4 లవంగాలు, 1 ఇంచు మందం దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మసాలాలు వేయించుకోవడానికి ఒక కడాయి పెట్టుకుందాం. పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. ధనియాలు కూడా వేసుకోవాలి. నువ్వులు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కొబ్బరి పొడి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి ఇవి చల్లారనివ్వాలి. ఈ మసాలాలు చల్లారినాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. గుత్తి వంకాయ మసాలా కర్రీ అన్నం, బిర్యానీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. మిక్సీ పట్టడం అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టడం అయిపోయింది. కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టడం అయిపోయింది. ఇప్పుడు వంకాయలు మధ్య కట్ చేసుకోవాలి. ఈ కూరకు వంకాయలు ముందే కట్ చేసి పెట్టుకోవద్దు, అప్పటికప్పుడు కట్ చేసుకొని పెట్టుకోవాలి. వంకాయలలో పుచ్చులు గిన్నె ఏమి లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. మసాలా పేస్టు ఇందులో నింపుకొని పెట్టుకోవాలి. వంకాయ కూర ఒకేలా కాకుండా ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. అన్ని వంకాయలకు మసాలా నింపడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. ఇందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువనే పడుతుంది, అందుకోసం ఎక్కువ పోసిన. ఇప్పుడు ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. మసాలా నింపిన వంకాయలు ఆయిల్లో వేసుకోవాలి.
ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం. మూత తీసి వంకాయ ముక్కలు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం. అడిగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత తీసి చూద్దాం. వంకాయలు కొద్దిగా మగ్గినాయి. మిగిలిన మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ కూడా వాటర్ పోసి కలిపి ఇందులో పోసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే నానబెట్టిన చింతపండు రసం తీసి ఇందులో పోసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఉడకడం కోసం కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఉడికేంత వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకోవాలి. బయట ఫుడ్ తినకుండా అన్నీ ఇంట్లోనే వండుకొని ఆరోగ్యంగా ఉండండి. అంతేనండి, అయిపోయింది మసాలా గుత్తి వంకాయ కర్రీ. స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం. ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.